హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిటిల్ లైఫ్ డైరీస్. ఈరోజైతే వెనస్డే అనమాట. వెనస్డే ఈవినింగ్ 8 o'clockకి అలా స్టార్ట్ చేశాను. ఫ్రైడేకి ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ముందు రోజైనా కూడా మనకి కొంచెం హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. బై ద వే, నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది, ఎందుకంటే కోల్డ్ అంటే జలుబు చేసేసింది ఫుల్గా, అందుకోసమే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వీడియో దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ పూజ సామాన్లన్నీ తీసేసాను అనమాట. మళ్ళీ ఒకసారి కడిగి పెట్టేసుకుందామని, అంటే లాస్ట్ వీక్ ఆల్రెడీ ఒకసారి కడిగాను. అయినా కూడా ఫెస్టివల్ అంటే మనం కొంచెం ఫ్రెష్గా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి, వరలక్ష్మి వ్రతం కాబట్టి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేద్దామని అన్నీ క్లీన్ చేసేస్తున్నాను నీట్గా. ఇక్కడ నేను అది మేము ఫస్ట్ నుంచి పీతాంబరి అని అది ఉంటుంది కదా, క్లీన్ చేసుకుంటే పౌడర్, ఇవి ఇత్తడి సామాన్లకు కానీ సిల్వర్కి కానీ అన్నిటికీ యూస్ చేస్తారు. ఇవి ఇప్పటి నుంచో ఉండేదే, అదే యూస్ చేస్తాను నేను. ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఏవేవో చూపిస్తుంటారు కదా, మామూలుగా ఇప్పుడు కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి ఇట్లాంటివి క్లీన్ చేసుకునేదానికి, బీకో అని అలాంటివన్నీ. అవన్నీ నేను ఏమి వాడను, ఇదే వాడతాను అనమాట. అంటే షైనింగ్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, కానీ రిజల్ట్ మాత్రం బాగుంటుంది. మనం తోమిన వెంటనే బాగా కొంచెం మెరుస్తాయి అన్నమాట సామాన్లన్నీ. సో అదే వాడుతున్నాను, దాంతోనే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ స్క్రబ్బర్ వచ్చేసి బై ద వే అది నేను రోజు వాడేది కాదు, ఓన్లీ పూజ సామాన్లకి అలాంటి వాటికి వాడతాను అనమాట ఆ స్క్రబ్బర్. అది నేను సపరేట్గా పెట్టుకుంటాను, దాన్నే యూస్ చేస్తున్నాను ఇక్కడ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అయిపోయింది. నా దగ్గర ఎక్కువ పూజ సామాన్లు ఏమి ఉండవు, ఉండేవి కొన్నే, అవి క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి పటాలకు వేసుకుంటాను మామూలుగా, ఎప్పుడు వేసుకునేదానికి పటాలకి అవి అలాగే ఉంటాయి అన్నమాట డైలీ. అది మంత్లీ ఒకసారి అలా వాష్ చేసేసుకుంటాను. పూల దండలు ఉన్నాయి కదా ఎల్లో కలర్వి, అవి. ఇంకా ఈ బొట్టు వచ్చేసి అది ఫ్లవర్స్ కోసం అని కొన్నాము, కాకపోతే ఫ్లవర్స్కి తప్ప అన్నిటికీ వాడతాను అనమాట. ఎప్పుడన్నా గుడికి తీసుకెళ్ళేదానికి కూడా బాగుంటుంది. సో ఇక్కడ పూజ సామాన్లకి వాటర్ ఉంటాయి కదా, అవి అన్నీ స్ట్రెయిన్ అయిపోతాయి అని చెప్పి దీంట్లో పెట్టేస్తున్నాను అన్ని పూజ సామాన్లన్నీ. నెక్స్ట్ ఇక్కడ మాలలు కూడా ఉతికేసుకుందామని చెప్పి నానబెడుతున్నాను అనమాట. ఇది లిక్విడ్ వేసి, మామూలుగా నేను బట్టలకు వాడే లిక్విడే వేసాను కొంచెము, దాంట్లో వేసేసి ఇవి నానబెట్టేస్తున్నాను అనమాట. అంటే కొంచెం నానితే ఏదన్నా మురికి ఉంటుంది కదా, మనం కడ్డీలు వెలిగిస్తూ ఉంటాము, అది తొందరగా పోతుంది నానబెడితే. సో ఫైనల్లీ క్లీన్ అయిపోయింది కిచెన్ వరకు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పూజా రూము, పటాలన్నీ దించి పెట్టాను అనమాట. నీట్గా తుడిచేసాను, తుడిచి దించి పెట్టాను. అంటే కొంచెం చేంజ్ చేయాలి పటాల దగ్గర అని, అంటే స్టిక్కర్ వేసి దగ్గర 1 year అవుతుంది. అది లైట్గా నాకు ఎందుకో మసి పట్టినట్టు అనిపిస్తుందన్నమాట. మనం రోజు కడ్డీలు వెలిగించి అలాగా పొగ పడుతుంది కదా, సో అందుకు ఇది కొంచెం చేంజ్ చేద్దాము వేరే స్టిక్కర్ అని చెప్పి ఇక్కడ మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. ఈ స్టిక్కర్ వుడ్ లాగా ఉంటుంది మనం అతికించిన తర్వాత. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, అంటే థర్స్డే అరౌండ్ 10 o'clockకి అలా స్టార్ట్ చేసాము ఈ వర్క్. ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మా ఆయన డిస్కస్ చేసుకొని ఎలా అంటించాలని చెప్పి డిస్కస్ చేసుకొని ఫైనల్గా ఇదైతే అవుట్పుట్ అనమాట. అది ఏమైందంటే యాక్చువల్గా సరిపోలేదు, 2 rolls పెట్టాను అప్పటికి, అయినా కూడా నాకు అది సరిపోలేదన్నమాట. నేను లెంత్ చూసుకోలేదు, అంటే వాళ్ళు ఇస్తారు కదా, నేను సరిపోతుందిలే 2 rolls కదా అని చెప్పి పెట్టేశాను అనమాట. కానీ నాకు ఇక్కడ సరిపోలేదు, చూడాలి మళ్ళీ ఒకసారి. ఇంకొక 2 ఆర్డర్ పెడితే కింద 2 shelfsకి, సైడ్ వాల్స్కి, పైన వాల్కి సరిపోతుందని. సో చూడాలి, ఇంకా నెక్స్ట్ ఆర్డర్ పెట్టి ఇంకెప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఫినిష్ చేయాలి ఇది. ఇప్పుడైతే కుదరదు, రేపే పండగ కాబట్టి. ఇక్కడ పటాలు దగ్గరకు వచ్చేస్తే ఆల్రెడీ నిన్న తుడిచి పెట్టాను, కానీ మళ్ళీ ఒకసారి నీట్గా తుడిచేసి వెట్ క్లాత్తో ఇక్కడ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది వెంకటేశ్వర స్వామికి మేము మా అమ్మ కానీ నేను కానీ ఇలాగే నామం పెడతాం, మా వాళ్ళందరూ ఇలాగే పెడతారనమాట. ఇలాగే నామం పెట్టుకుంటున్నాను. అది
అలా పెట్టుకుంటే మాకు ఇష్టం అనమాట. సో అలాగే పెడుతున్నాను. ఇక్కడ అద్దం, అది లోపల బొమ్మ, బయట అద్దం కదా, అది కొంచెం సైడ్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది వీడియోలో, కానీ నేను పెట్టింది స్ట్రైట్గానే పెట్టాను. అంటే మనం స్ట్రైట్గా చూస్తే అది స్ట్రైట్గా కనిపిస్తుంది అనమాట. మనం అది పైన అద్దం కాబట్టి సైడ్ నుంచి అదేదో సైడ్కి వచ్చినట్టు అనిపిస్తుంది. చూసారా నామం ఎంత చక్కగా వచ్చిందో, నాకైతే చాలా నచ్చింది అలా పెడితే. సో ఇక్కడ నెక్స్ట్ నా దగ్గర ఎక్కువ పటాలు కూడా ఉండవండి, మీరు చూసే ఉంటారు నా పూజా వ్లాగ్స్లో. నా దగ్గర ఉండేది వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఇంకా ఇలా శివుడు, బాబా, వినాయకుడు ఇలా కలిసి ఉండేది 5 దేవుళ్ళ ఫోటో ఒకటి పొడుగుది, అలా ఇవి 3 ఉంటాయి అన్నమాట. నేను ఎక్కువ పెట్టుకోను, నాకు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు. సో అంటే మామూలుగా కొంతమంది ఎక్కువ పటాలు పెట్టుకుంటారు, కానీ మేము ఇలా సింపుల్గానే 2 పెద్ద పటాలు ఒకటేగా తీసుకున్నాం అన్నమాట. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఇద్దరిది ఒకటేసారి తీసుకున్నాం పటాలు కూడా. అవి కింద ఒక పటం అంతే, ఇంతకు మించి ఎక్కువ ఉండవు. సో ఇంతే ఈ వీడియో ఎండింగ్కి వచ్చేసామన్నమాట. ఐ థింక్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.